అది నిజంగా అవసరమైతే అడిగిన నెలకో 2 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో తల్లిదండ్రులు కొనిచ్చేవారు. కానీ ఇప్పుడు ఏమొచ్చేసింది చెప్పండి? మొత్తం ఈఎంఐ. ఏమొచ్చేసింది? ఈఎంఐ. నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నువ్వేం చేయి, ముందు కొనేసుకో వెళ్ళరా. ఈఎంఐ అంటే మరి దాన్ని మనం చదివేమనుకోండి ఏమీ అంటుందన్నమాట. ఈఎంఐ వచ్చి ఏమీ లేకుండా చేస్తుంది అనమాట. చూసారా? అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమి ఉండవన్నమాట. అన్నీ మనమే అన్నట్టు ఉంటాయి కానీ ఏది మంది కాదన్నమాట. చూసారా? ఒక ఫ్రిడ్జ్ మీరు కొన్నారనుకోండి, ఆ ఈఎంఐ పూర్తయ్యే వరకు ఫ్రిడ్జ్ మీది కాదు, ఎవరిదే? దాన్ని లోన్ ఇచ్చినోడు అనమాట. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కారు కానీ బండి కానీ ఫైనాన్స్ మీద కొనుక్కున్న వారు ఉన్నారనుకోండి,